హలో అండి, నేను శ్రీనివాస్. మనం ప్రీవియస్ వీడియోలో మనకు కొన్ని చూసాం. ఏంటంటే మనకి నత్తలు, శంకు పురుగులు అండ్ గాజు పురుగులు వీటిని ఎలా తీసేసుకోవాలి, ఎలా వాటికి ట్రాప్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ పండు ఈగ సమస్య మెయిన్ చాలామందికి చూడగలిగేది. ఆ పండు ఈగిన సమస్యని మనం ఎలా నివారించుకోవాలి అది చూసాము. ఇప్పుడు దీంట్లో వచ్చేసి వైరస్ తెగుళ్ళు, బ్యాక్టీరియా తెగుళ్ళు అండ్ మనకి రెగ్యులర్గా చూసేది ఆకుముడత అండ్ కాయకుళ్ళు, ఇలాంటి వాటికి ఎలా చేసుకోవాలి, వీటి నుంచి ఎలా బయటపడాలి. దీంట్లో మనం ఎలా అంటే వీటి నుంచి చాలా ఈజీగా కొంచెం కనుక నాలెడ్జ్, కొంచెం కేర్ తీసుకోగలిగితే ఇదేం పెద్ద విషయం ఏం కాదండి. చాలా ఈజీగా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే ఇంట్లో ప్రాక్టికల్గా చేసుకొని మనం వాటిని నివారించుకోవచ్చు. ప్రస్తుతానికి నా గార్డెన్లో అయితే పెస్ట్ మ్యాక్సిమం లేదు. అది ఒక రకంగా ఓకే. పెస్ట్ ఉన్నప్పుడు అది చూపిస్తూ నేను ప్రాక్టికల్గా అవి ఎలా తయారు చేయాలో కూడా నేను చెప్పి చూపిస్తూ ఉంటానండి. ప్రస్తుతానికైతే అసలు వాటిని ఎలా నివారించుకోవాలని చూస్తే మనకి ఇంట్లో వీధుల్లో మనం వాకింగ్కి వెళ్ళినప్పుడే కూడా వేప చెట్లు అయితే ఉంటూనే ఉంటాయి. సో వేపకాయలు, ఈవినింగ్ వేపకాయలను కలెక్ట్ చేసుకొని ఆ వేప గింజల్ని తీసి ఒక నైట్ అంతా కూడా బాగా నలక్కొట్టేసేయండి. క్రష్ చేసేసి ఒక నైట్ అంతా ఒక 10 లీటర్ల నీటిలో అలా మీకు తెచ్చుకున్న క్వాంటిటీని బట్టి నానబెట్టేస్తే ఎర్లీ మార్నింగ్కి మనకు అది మంచి లిక్విడ్ ఒకటి రెడీ అవుతుంది. దాన్నే వేప కషాయం అంటారు. సో దాన్ని మనం ఎన్నో రకాల తెగుళ్ళు, పెస్ట్లకి యూజ్ చేయొచ్చండి. అంటే నీమ్ ఆయిల్ లేని వాళ్ళు, నీమ్ ఆయిల్ ఉంటే ఇదంతా అవసరం లేదు, చాలా బాగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కువ మనం చూస్తుంటాం ఆకు ముడత బాగా వస్తుంది, లేదంటే నైట్ వచ్చి ఆకులు తినే పురుగులు వస్తూ ఉంటాయి. వీటి నుంచి మనం ఎలా అంటే ఇప్పుడు చెప్పిన వేప కషాయం లేదా నీమ్ ఆయిల్ అది ఎలా అంటే ఈవినింగ్ టైం మనం స్ప్రే చేసుకుంటే ఎప్పుడు కూడా అండి ఈవినింగ్ మనకు ఆల్మోస్ట్ 6 to 9 మనకు మొక్కలకి హాని చేసే బగ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. నైట్ ఆఫ్టర్ 9 నుంచి మార్నింగ్ వరకు యూస్ఫుల్ బగ్స్, బాగా బెనిఫిషియల్ బగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనం ఎప్పుడు మొక్కలకి స్ప్రే చేసిన ఈవినింగ్ ఆఫ్టర్ 5 స్ప్రే చేయండి. ఎందుకంటే ఎండ ఉండొద్దు, ఈవినింగ్ టైంలో స్ప్రే చేస్తే బెటరు. కొంతమంది ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవ్వకముందు కూడా స్ప్రే చేసుకుంటారు, దట్ ఈజ్ ఓకే. బట్ ఈవినింగ్ టైం స్ప్రే చేసుకోగలిగితే మనకి చాలా బెస్ట్. ఈవినింగ్ స్ప్రే చేసుకుంటూ ఉండండి. సో ఈ ఆకు తినే పురుగులు, ఈ రసం పీల్చే పురుగులు, ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్తో పాటు ఈ వేప కషాయం, నీమ్ ఆయిల్ కూడా మనం స్ప్రే చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి నెమటోడ్స్ అండి. మెయిన్ ప్రాబ్లం నెమటోడ్స్. చాలామంది నెమటోడ్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నెమటోడ్స్ కూడా మనకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మనకు నర్సరీ నుంచి మొక్క తెచ్చుకోగానే మనకి ఎట్లా అంటే ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు దీంట్లో చూసుకుంటే ఈ పైన రూట్ బాల్ ఉంటుందండి, దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఈ అడుగునున్న సాయిల్ని తీయండి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ తీస్తే మనకు రూట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆ రూట్స్ ప్లెయిన్గా ఉన్నాయా లేదంటే నెమటోడ్స్ లాంటి బొడిపెల్లాగా ఏమైనా ఉన్నాయా మనకు తెలుస్తుంది. ఒకవేళ ఉన్నాయి, నెమటోడ్స్ లాగా ఉన్నాయంటే తీసేయచ్చు, లేదు అని అంటే నాటు పెట్టుకోవచ్చు. అది ఫస్ట్ నెమటోడ్స్ని ఇది చూడటం. నెక్స్ట్ అసలు లేదా మన గార్డెన్లోకి నెమటోడ్స్ వచ్చేసాయి, దాన్ని ఎలా చేసుకోవాలి అని అంటే మనకి ఇప్పుడు చూడండి, 1 లీటర్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక 10 to 20 grams సున్నం మనకు కిళ్ళీల్లో కడతారు. ఆ సున్నంని తీసుకొని దాంట్లో నానబెట్టేసేయండి. ఒక 10 grams అయినా సరే ఆ లీటర్ వాటర్ నానబెట్టేసేయండి. నానబెట్టేసిన తర్వాత ఏమవుతుందంటే ఓవర్ నైట్ నానాలి, లేదా ఒక 2 days అయినా అట్లీస్ట్ నానుతుంది. నెక్స్ట్ మళ్ళీ 1 లీటర్ వాటర్ తీసుకొని, ఎందుకంటే ఈ సున్నంలో కాల్షియం కూడా మనకు ఉంటుంది, అది మొక్కలకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి పొగాకు కూడా, ఈవెన్ పొగాకు దొరికితే పర్లేదు, లేకపోతే మంచి క్వాలిటీ ఉన్న చుట్టలు కూడా దొరుకుతాయి మనకి బయట, అవైనా తెచ్చుకొని అవి ఒక 40 grams చిన్న పీసెస్ లాగా చేసుకొని 1 లీటర్ వాటర్లో అవి నానబెట్టేసేయండి. నానబెట్టేయడం వల్ల ఆ కషాయం రెడీ అవుతుంది మనకి. సో తర్వాత మళ్ళీ 1 లీటర్ వాటర్ తీసుకొని ఒక 2-3 spoons పసుపు, ఇది కూడా నానబెట్టాలండి. అయితే ఈ 3 లీటర్లు అవుతాయి. సో ఏమవుతుందంటే ఇవి నానబెట్టే వాటర్ కూడా ప్లెయిన్ వాటర్లో అయినా నానబెట్టచ్చు, లేదా మనకి ఒరిజినల్ వేస్ట్ డికంపోజర్ అని ఉంటుందండి, అది నేను చూపిస్తాను తర్వాత కూడా. ఒరిజినల్ వేస్ట్ డికంపోజర్ కూడా గార్డెన్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఒక డ్రమ్ పెట్టేసుకొని ఉంటారు రెడీ చేసుకొని. సో ఆ OWDC వాటర్ని తీసుకొని అందులో నానబెట్టేస్తే OWDCలో చాలా బెనిఫిషియల్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. వాటితో ఇవి నానబెట్టినప్పుడు వీటికి కూడా మనకు ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతాయి మైక్రోబ్స్ అనేవి. సో ఇవి 3 లీటర్లు అయ్యాయి.
వీటికి తోడుగా ఇంకొక 12 లీటర్ నార్మల్ వాటర్ తీసుకోండి. సో 12 + 3 15 లీటర్లు అవుతాయి. ఈ 15 లీటర్ల వాటర్ మిక్స్ చేసిన తర్వాత మనకి మొక్కలన్నిటికీ స్ప్రే చేయండి. ఎట్ ద సేమ్ టైం మొక్కల్లో కుండీల్లో కూడా పై సాయిల్ తగిలేలాగా కొంచెం లోపలికి దిగేలా కూడా, ఆ వాటర్ దిగేలాగా కూడా స్ప్రే చేయండి. ఎందుకంటే మనకు రూట్స్కి స్టోమాస్ అంటారంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ద్వారా మనకి ఏరియేషన్ అది జరుగుతుంది, మొక్కల పోషకాలు అవి తీసుకుంటూ ఉంటాయి. సో ఇది ఈ పసుపు, పొగాకు అండ్ సున్నం కలిపిన వాటర్ని 12 లీటర్ల నార్మల్ వాటర్లో మిక్స్ చేసి వేయడం ద్వారా ఈ ఘాటుకి నెమటోడ్స్ మ్యాక్సిమం రెక్టిఫై అయిపోతాయండి. లేదు ఇంకా ప్రాబ్లం ఉంది, లేదా మనకు వేరే మెథడు అంటే మనకు బాగా ఎండ ఉన్నప్పుడు నెమటోడ్స్ ఉన్న కుండీలో సాయిల్ తీసేసి బాగా ఎండకి మనకి వేసేసేయండి, మనకి ఆరబెట్టేసేయండి. అది ఒకటి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ మెథడ్స్ ఏమి చేయలేకపోతున్నాము అన్నప్పుడు ఏ కుండీలో అయితే నెమటోడ్స్ ఉన్నాయి అనుకున్నారో పైన సాయిల్ అంతా బాగా లూజ్ చేసేసి పైనంతా తవ్వేసినట్టు చేసేసి మనకు ట్రైకోడర్మా వేపపిండి 2 కలిపి ఈక్వల్గా కలిపి సాయిల్ అంతా చల్లేసి పైన కవర్ చేసేసేయండి. ఆ కుండీని కవర్ చేసేసి మినిమం 1 వీక్ to 10 days కానీ 15 days కానీ లేదా 1 month కానీ అలా వదిలేసేయండి. దీంట్లో డెవలప్ అయిన బూజు తెగులు అంటారు, అది డెవలప్ అయ్యి ఆ నెమటోడ్స్ని తీసేస్తుంది. సో ఈ 3 మెథడ్స్లో మనం నెమటోడ్స్ని ఇది చేసేసుకోవచ్చండి. సో నెక్స్ట్గా చూసుకుంటే మనకి కాయకుళ్ళు, స్టెమ్ బోరర్స్ అంటే కాండం కుళ్ళు, ఈ ఎండు తెగులు ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో మనం సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడే మనకి ఆ సాయిల్ మిక్స్లో ట్రైకోడర్మా, సూడోమోనాస్ అని ఇవి జీవన ఎరువులు అండి. ఇవి జీవన నియంత్రణ పద్ధతులు అంటారు కూడా వీటిని. సో ఆ జీవన ఎరువులు తీసుకొని సాయిల్ మిక్స్లో కానీ కలుపుకుంటే మనకి ఫస్ట్ వేరు ద్వారా సంక్రమించే తెగుళ్ళు, వేరుకుళ్ళు లాంటివి రాకుండా ఉంటాయి, ఎండు తెగులు రాకుండా ఉంటుంది. కలుపుకోండి. లేదు అప్పుడు కలపలేదు అంటే తర్వాత కూడా ట్రైకోడర్మా కొంచెం మిక్స్ చేసి వాటర్లో ఒక 2-3 స్పూన్లు 1 లీటర్లో మిక్స్ చేసి అదైనా పోస్తూ ఉండండి. ఎండు తెగులు నార్మల్ రాకుండా మ్యాక్సిమం ఉంటుంది. ఆ తర్వాత బొప్పాయి, మామిడి ఇలా వీటిని చూసుకుంటే మనకి ఆకులు అనేవి ముడుచుకుపోతుంటాయి అన్నమాట. బాగా ముడుచుకుపోయి అసలు అదొక బ్యాక్టీరియల్ వైరస్ తెగులు అది. సో దాన్ని మనం ఎలా చేయాలి అంటే అది బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఇక మనం ఏం చేయలేము, అవి అంతవరకు తీసేయడమే. అవి రాకుండా ఉండాలి అంటే మనకి నాటు ఆవు పాలు ఆల్మోస్ట్ ఒక 20 to 50 ml తీసుకొని 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసేసి ఆ మొక్కకి బాగా స్ప్రే చేయండి. ఎందుకంటే నాటు ఆవు పాలు కానీ దాంట్లో ఉన్న లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా దానివల్ల మనకి చాలా వరకు ఈ తెగులు రాకుండా ఉంటుంది. సో ఆ తెగులు బొప్పాయిలో మామిళ్ళ ఆకు ముడత తెగులు బాగా వస్తుంది కాబట్టి అది రాకుండానే ఈ నాటు ఆవు పాలు తీసుకొని వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేసుకుంటూ ఉండండి, అది బెస్ట్. నెక్స్ట్ మనం ఆకుమచ్చ తెగుళ్ళు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆకులకి పసుపచ్చ మచ్చలు కానీ లేకపోతే రంధ్రాలు కానీ పడతా ఉంటాయి. ఈ మచ్చలు ఉన్నప్పుడు మనం ఎక్కువ తినకూడదండి, అవి వదిలేసేయడమే మంచిది ఎక్కువ ఆకుకూరలు అవి చూసుకున్నప్పుడు. సో ఈ ఆకుమచ్చ తెగుళ్ళకి ఎలా అంటే మనం ఇంట్లో మజ్జిగ ప్రిపేర్ చేసుకొని ఇల్లంటూ ఉండకపోవచ్చు. సో మజ్జిగ ప్రిపేర్ చేసుకుంటాము. సో ఆ మజ్జిగైనా 1:5 రేషియోలో అంటే 5 ml మజ్జిగ తీసుకుంటే 1 లీటరు వాటర్ లేదా 10 ml అనేది ఆర్గానిక్ కాబట్టి ఎక్కువైనా తక్కువైనా ఏం కాదు, దాన్ని రేషియోలో తీసుకొని మొక్కలకి మనకు స్ప్రే చేయొచ్చు. ఎప్పుడైనా సరే ఆకు తిప్పి స్ప్రే చేయండి, ఆకుమచ్చ తెగులు అనేది పోతుంది. నెక్స్ట్ కూడా ఎట్లా అంటే మనకి బూడిద తెగులు చూస్తుంటాం. మెయిన్గా ఎలా అంటే మనకు ఎండ తగలని చోట మొక్కలు ఉన్నప్పుడు కానీ దానికి బూడిద తెగులండి, ఆకుల కింద మనకి బూజులాగా ఒక రకమైన బూడిదలాగా పడుతూ ఉంటుందన్నమాట. సో ఆ బూడిద తెగులుకు నివారణ ఎలా అంటే మనకి ముద్ద ఇంగువ అనేది దొరుకుతుంది. సో ఆ ముద్ద ఇంగువ ఎలా అంటే కొంచెం మెత్తగానే ఉన్నట్టు ఉంటుంది, బట్ ఒక బాక్సుల్లో వస్తుంది మనకి. ఆ ముద్ద ఇంగువ తెచ్చుకొని అది నీళ్ళల్లో అంత ఈజీగా కరగదండి. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని ఒక 5 to 10 ml ముద్ద ఇంగువ అందులో కలిపేసి కాసేపు ఆపితే అది కలిసిపోతుంది, పాలల్లాగా వస్తుంది. సో ఆ ముద్ద ఇంగువ ఈ పుల్లటి ఫర్మెంటేషన్ అయిన మజ్జిగ, ఈ మజ్జిగ 5 ml తీసుకుంటే దాంట్లో ఇప్పుడు ఈ ఇంగువ ద్రావణం కొంచెం కలిపేసి 1 లీటర్ వాటర్లో డైల్యూషన్ చేసేసి ఇది స్ప్రే చేసినప్పుడు అంటే ఆకు తిప్పి స్ప్రే చేసినప్పుడు ఆ బూడిద తెగుల నుంచి నివారణ మ్యాక్సిమం దొరుకుతుంది. సో ఇలా పుల్ల మజ్జిగ ఏమవుతుంది అని అంటే మనకి పూత పిందె రాలే సమస్య చాలా వాటిల్లో ఉంటుంది మొక్కల్లో. సో అలా పూత పిందె రాలేటప్పుడు కూడా మనకి పుల్ల మజ్జిగ స్ప్రే చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా మీ దగ్గర పంచగవ్య కనుక దొరికింది అంటే ఇంకా బెస్ట్. మనకి పంచగవ్య కానీ లీటర్కి 10 ml అలా కలిపేసి స్ప్రే చేస్తే
పూత పిందె రాలడం అనేది చాలా వరకు తగ్గుతుంది. సో అది ఒకటి. మనకి ఎలా అంటే ఇంట్లో కనుక వేపగింజల కషాయం కానీ, నీమ్ ఆయిల్ కానీ, నెక్స్ట్ మనకి ఈ మజ్జిగ ద్రావణం, ఇంగువ ద్రావణం ఇలాంటివి ఉన్నప్పుడు మనకి ఎన్నో రకాల పెస్ట్ల నుంచి మనకి తట్టుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. చాలా ఈజీ, చాలా రకాల పెస్ట్ల నుంచి మనం బయటపడవచ్చు. సో అందుకని ప్రతి ఒక్కరి ఇంట్లో మజ్జిగ ద్రావణం, ఇంగువ ద్రావణం, వాటితో పాటు పసుపు కూడా, పసుపు మనకి యాంటీసెప్టిక్ అంటారు. ఈ 3 ఉంచుకొని కనుక రిపీటెడ్గా 10 డేస్కి ఒకసారి స్ప్రే చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఆకు ముడత వీటికి కూడా మనకి పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ఈ 3 కలిపి మిక్సీ చేసేసి ఒక ఓవర్ నైట్ వదిలేసి దాన్ని కూడా వాటర్లో డైల్యూట్ చేసేసి మనం మొక్కలు స్ప్రే చేయొచ్చు. సో ఎలా అంటే మనకు ఎప్పుడు ఒకటే కంటిన్యూగా స్ప్రే చేయడం కాదండి, అలా ఒకటే రకాన్ని మనం కంటిన్యూగా స్ప్రే చేస్తూ ఉంటే రిపీటెడ్గా, కంటిన్యూగా ఇన్ ద సెన్స్ రిపీటెడ్గా స్ప్రే చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పెస్ట్ కూడా దానికి రెసిస్టెంట్ అయ్యి అలవాటు పడిపోతాయి. సో అలా అలవాటు పడిపోతే మనకి చాలా కష్టం. అందుకని ఒక వారం మీరు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ డైల్యూట్ చేసి స్ప్రే చేయండి. ఇంకొక వారం మనకి ఈ ఇంగువ ద్రావణం స్ప్రే చేయండి. ఇంకొక వారం పుల్లటి మజ్జిగ, ఇంగువ కలిపి స్ప్రే చేయండి. అండ్ వేపగింజల కషాయం చేసుకుంటే అది, లేదా నీమ్ ఆయిల్ ఇదైనా సరే నెక్స్ట్ వారం ఇలా స్ప్రే చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీకు కానీ నాటు ఆవు మూత్రం దొరికింది అని అంటే అది కూడా మీ గార్డెన్లో పెస్ట్ ఉన్నా లేకపోయినా రిపీటెడ్గా స్ప్రే చేసుకుంటూ ఉండండి. సో అది చాలా బెస్ట్. సో ఇన్ని రకాలు ఉన్నాయి మనకి ఆప్షన్స్. పెస్ట్ వచ్చేసింది అని కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి. వీలైనంత ఇప్పుడు మొక్కకు కూడా ఏమవుతుంది అంటే ఎనర్జీ తీసుకొని ఎక్కువ ఆకులు వచ్చేస్తూ ఉంటాయి. అన్ని ఆకులు మొక్కకు అవసరం లేదు. మొక్కకు ఫోటోసింథసిస్ జరగడానికి ఎన్ని ఆకులు అవసరమైతే అన్నీ ఉంచి కింద ఉన్న ఆకులన్నీ కూడా తీసేసేయండి. ఎందుకంటే కింద ఆల్మోస్ట్ కాండం కింద అన్న ఆకులు కొంచెం మట్టికి తగులుతూ ఉన్నప్పుడు నేల నుంచి వచ్చే తెగుళ్ళు, పురుగులు కూడా ఆకుల ద్వారా పైకి వచ్చేస్తాయి. అందుకని కింద ఉన్న ఆకులన్నీ తీసేసేయండి. అండ్ ఆకులు ఎంత తక్కువ ఉంటే మొక్కకు కూడా, ఆ మొక్క ఉన్న సాయిల్లో కూడా గాలి, వెలుతురు, ఎండ బాగా తగులుతూ ఉంటుంది. సో అలా కొంచెం దూరంగా ఇలా గాలి, వెలుతురు తగిలేలాగా ఆకులు కత్తిరించేసి అలా చూస్తూ ఉండండి. అండ్ ప్రతిరోజు కూడా మనకు ఆకులు తిప్పి అని బూడిద తెగులు వచ్చిందని ఎక్స్పెక్ట్ అయ్యా చూసుకుంటూ ఉండండి. అండ్ గొంగళి పురుగులు కూడా అంతే, మనకు ముందే గమనించి గొంగళి పురుగు కూడా మనకు వేపగింజల కషాయం చాలా బాగా పనిచేస్తుంది. అది మనం స్ప్రే చేసుకోవచ్చు. సో దగ్గర పెట్టుకోవాలి నీమ్ ఆయిల్ అదన్నీ కూడా. అండ్ కానుగ ఆయిల్ కూడా దొరికితే మనకి, కానుగ గింజలు దొరుకుతూనే ఉంటాయి, వాటిని కూడా మనం తెచ్చుకొని క్రష్ చేసి వాటర్లో నానబెట్టేసి అది కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. సో మనకి ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి మన ఇంట్లోనే. కాబట్టి దేంట్లో అయినా మనకు ఈజీ మెథడ్లో మనం స్ప్రే చేసుకుంటూ మ్యాక్సిమం పెస్ట్ నుంచి మనం బయటకు రావడం కుదురుతుంది. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఎలా అంటే మన గార్డెన్ చాలా పెద్దది, రోజు చూసుకునే ఇది లేకుండా అయిపోతుంది అనుకున్నప్పుడు మనకి ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం ట్రైకోగ్రామా అనే ఇన్సెక్ట్ అని. ఇది యూస్ఫుల్ బగ్ అనమాట, బెనిఫిషియల్ బగ్ అని కూడా అంటారు. సో ఈ ట్రైకోగ్రామా ఎలా అంటే అది ఒక ఈగలాగా ఉంటుంది. దాని ఆహారం ఏంటంటే ఎగ్స్. ఏవైతే బ్యాడ్ బగ్స్ అనేవి అడుగునే ఎగ్స్ పెడతాయో ఈ ట్రైకోగ్రామా ఇన్సెక్ట్ ఆ ఎగ్స్ని తింటూ పెరుగుతుంది. సో కాబట్టి మనకు ఎలాంటి బ్యాడ్ బగ్స్ తీసుకున్నా మనకు తల్లి దశ, లార్వా దశ, గుడ్డు దశ, లార్వా దశ, పిల్ల దశ, ఇలా కొన్ని దశలు ఉంటాయి. తల్లి దశ అండ్ గుడ్డు దశ, లార్వా దశ, పిల్ల దశ, ఈ దశల్లో మనకి తల్లి దశ, గుడ్డు దశ నుంచి మనకి ఎలాంటి హాని అంత ఏం ఉండదు, హార్మ్ఫుల్ ఏం కాదు. ఎప్పుడైతే లార్వా దశకు వచ్చేస్తున్నాయో అప్పుడు మనకి చాలా ఇది నష్టం జరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ లార్వా బయటకు వచ్చేసి మ్యాక్సిమం ఒక ఫుడ్ అంతా కనిపిస్తూ ఉంటుంది మొక్క రూపంలో, అవి తినేస్తూ ఉంటాయి. కాబట్టి ఏమవుద్దంటే మనకు గుడ్డు దశలో ఉన్నప్పుడే దాన్ని మనం రెక్టిఫై చేసేసుకుంటే ఇంకా లార్వా దశ అనేది ఉండదు. కాబట్టి ఏమవుద్దంటే ఈ ట్రైకోగ్రామా మనకు ఎలా దొరుకుతుంది, ఎక్కువ స్థాయిలో పంటలు పండించే వాళ్ళు, ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఈ ట్రైకోగ్రామా అని బాగా యూజ్ చేస్తూ ఉంటారు. సో మనం ట్రైకోగ్రామా పురుగుల్ని తెచ్చుకోలేము, ఆ బగ్స్ని తెచ్చుకోలేము. కాబట్టి మనకు బయట అగ్రికల్చర్ షాప్స్లో కావచ్చు, వెబ్సైట్స్లో కావచ్చు ట్రైకోగ్రామా కార్డ్స్ అన్నీ దొరుకుతాయి మనకి. ఎందుకంటే 1 cc కార్డుకి ఆల్మోస్ట్
22,000 ఎగ్స్ ఉంటాయన్నమాట. మనకు ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ చూసాం, సేమ్ ఈ ట్రైకోగ్రామా కార్డ్స్ కూడా అలా ఎల్లో స్టిక్కీ ప్యాడ్ లాగానే ఉంటాయి. వాటికి బ్యాక్ సైడ్ ఎగ్స్ ఉంటాయి, మన కంటికి కనపడిన ఎగ్స్ ఉంటాయి. అలా ఒక A4 షీట్ లాగా ఒక CC కాపీకి మనకి ఆల్మోస్ట్ 22,000 ట్రైకోగ్రామా ఎగ్స్ ఉంటాయి. వాటిని ఏం చేయొచ్చు అంటే, మనం పెద్ద గార్డెన్ ఉంది అనుకున్నప్పుడు దాన్ని తెచ్చుకొని వాటిని కొన్ని ఒక 4-5 చార్ట్స్ లాగా వాటిని కట్ చేసుకొని చిన్న చిన్న పార్ట్స్ లాగా ఆ పీసెస్ని మనం ఏదైతే బలంగా ఉందో ఆకు దాని అడుగున పిన్ చేసేసేయండి. లేదు ఆకులకి పిన్ చేయలేము అనుకున్నప్పుడు పక్కన ఒక కర్ర కట్టి దానికి ఒక పేపర్ లాగానే పెట్టి దానికైనా పిన్ చేసేసేయండి. అలా గార్డెన్లో మనకి అన్ని మూలలకి ఈ ట్రైకోగ్రామా కార్డ్స్ని మనం పిన్ చేసినప్పుడు ఆ ఎగ్స్ నుంచి ట్రైకోగ్రామా బగ్స్ మనం బయటకు వస్తాయి. బయటకు వచ్చి మన గార్డెన్లో ఎక్కడెక్కడైతే ఈవెన్ గొంగళి పురుగులు కానీ లేకపోతే ఆ రసం పీల్చే పురుగులు కానీ, ఈ స్టెమ్ బోరర్స్, లీఫ్ బోరర్స్ అండ్ మనకి పండు ఇలాంటివి కూడా ఎక్కడైతే ఎగ్స్ పెట్టేస్తాయి మనకి, అవి ఎక్కడెక్కడైతే ఆ ఎగ్స్ ఉన్నాయి వాటిని వెతుక్కుంటూ గార్డెన్ అంతా తిరుగుతాయన్నమాట. మొత్తం తిరిగి ఆ ఎగ్స్ని అన్నీ తినేస్తాయి. తినేసి ఈ ట్రైకోగ్రామా వీటి సంతతి పెంచుకుంటూ ఉంటాయి. సో ఇది బెనిఫిషియల్ బగ్. ఇది పెరగడం వల్ల మనకి యూస్ఫుల్లే తప్ప ఎలాంటి బ్యాడ్ నష్టం అనేది జరగదు. కాబట్టి పెద్ద గార్డెన్ ఉన్నవాళ్ళు, ఇన్ని చేయలేని వాళ్ళు ట్రైకోగ్రామా ఎగ్స్ ఉన్న కార్డ్స్ని తెచ్చుకొని పెంచేసుకోండి, మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఇలా ఇన్ని రకాల పెస్ట్ల నుంచి మనకు ఇంట్లోనే తయారు చేసుకోగలం. మనం చూసాం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ద్రావణం ఒకటి, ఇంగువ ద్రావణం ఒకటి, పుల్లటి మజ్జిగ ఇంగువ అండ్ మనకి పసుపు ద్రావణం ఒకటి, అండ్ వేపగింజల కషాయం ఒకటి, కానుగ గింజల కషాయం ఒకటి. సో ఇంకోటి ఉండండి బేకింగ్ సోడా. చాలామంది కెమికల్ అనుకుంటారు, బట్ అది కెమికల్ ఏం కాదు. బేకింగ్ సోడాని కూడా మనకు మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. అండ్ ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్, బ్లూ స్టిక్కీ ప్యాడ్స్, వైట్ స్టిక్కీ ప్యాడ్స్, ఇవన్నీ కూడా తామర పురుగులు, రసం పీల్చే పురుగులు, కాండం తొలిచే పురుగులు అండ్ ఎగిరే పురుగులు అండ్ మనకి పూల మొక్కల్లో మొగ్గల్ని తినేసే పురుగులు, వీటన్నిటి నుంచి మనకు ఈ కార్డ్స్ కాపాడుతాయి. అండ్ మనకి పండు ఈగ సమస్య నుంచి వచ్చేసి మనకి ఫినమిన్ ట్రాప్స్ పెట్టుకుంటాం. అది ఒకటి మనకి మెయిన్. ఇది ఫినమిన్ ట్రాప్స్ పెట్టుకోలేని వాళ్ళు చెప్పాను, బెల్లం పాకంలాగా చేసి అందులో నీమ్ ఆయిల్ బాగా కలిపేసి రౌండ్ బాల్ లాగా చేసి మట్టి ప్రమిదలో ఆ బాల్స్ని పెట్టేసి కొంచెం వాటర్ పోసి అన్ని వెజిటబుల్స్, ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ ఒక్కొక్క పెట్టేసేయండి. దానివల్ల కూడా మనకి ఏమవుతుందంటే అది అట్రాక్ట్ అయితే, ఎందుకంటే దానికి ఆ బెల్లం వాసనకి అట్రాక్ట్ అయ్యి దానికి వచ్చి ఆ వాటర్లో పడిపోయి అవి చనిపోతాయి. ఇది ట్రాప్స్ అనమాట. అండ్ శంకు పురుగులు, నత్తలు, జలగలు ఇవి కూడా చూసుకున్నాం. ఏంటంటే డిస్పోజబుల్ గ్లాసెస్లో కొబ్బరి నూనె రాసేసి కొంచెం ఆల్కహాల్ కానీ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఏదైనా దాంట్లో పెట్టేసి మొక్కలో ఆ మొక్క ఉన్న సాయిల్లో పెట్టేయడం వల్ల అది కూడా ట్రాప్. సో నత్తలు ఇవన్నీ కూడా నైట్ టైం తిరుగుతూ ఉంటాయి. అవి రాకుండా సేమ్ అరటి తొక్కలు కానీ ఆలు ముక్కలు కానీ పెట్టేస్తే వాటికి అతుక్కుంటాయి. నెక్స్ట్ డే మనం వాటిని తీసేసేయచ్చు. ఇవి తీసేసిన వాటిని పాడేయకుండా మనకి ఎట్లా అంటే నీళ్ళల్లో కొంచెం నీమ్ ఆయిల్ కానీ లేదా ఆవు పాలు కానీ పోసి అందుట్లో ఇవి సోప్ వాటర్ కానీ తీసుకొని ఈ ట్రాప్లో చిక్కిపోయిన వీటన్నిటిని తీసేసి అందులో పడేస్తే అవి చనిపోతాయి అన్నమాట. సో ఎన్ని రకాలుగా మనకు పెస్ట్ నుంచి బయట పడగలిగే మార్గాలు ఉన్నప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, కాంప్లికేట్ చేసుకోవాల్సిన పని లేదు. సో కొంచెం కేర్, కొంచెం నాలెడ్జ్, కొంచెం అవేర్నెస్ ఉండగలిగితే గార్డెనింగ్ ఈజ్ ఎ వెరీ ఈజీ సబ్జెక్ట్ అండి, ఎలాంటి కాంప్లికేట్ కాదు. సో కంగారు పడవలసిన పని ఏం లేదు. ఒక్కొక్కసారి మెగ్నీషియం డెఫిషియన్సీ పండాకులు ఉన్నప్పుడు అవి రాలిపోతాయి. రాలిపోయినంత మాత్రాన ఏమవ్వదు. మన దగ్గర ఉండాల్సింది ఎప్పుడు నీమ్ ఆయిల్ ఒకటి, ఈ వేపగింజల కషాయం ఒకటి, ఈ ఒకటి దగ్గర పెట్టుకుంటే, అండ్ నాటు ఆవు మూత్రం కానీ ఆవు పాలు కానీ దగ్గర పెట్టుకున్నా అవి స్ప్రే చేసుకుంటూ ఉండొచ్చు. ఇది బెస్ట్. అండ్ నెమటోడ్స్ కూడా మనం చూసుకున్నాము. సో సున్నము అండ్ OWDC వాటరు, పొగాకు అండ్ పసుపు, ఈ మూడింటితో కూడా మనం ఎలా నెమటోడ్స్ని రెక్టిఫై చేసుకోవాలో చూసుకున్నాము. సో ఇది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. సో అందరూ కూడా మొక్కలు పెంచండి. మీ పక్కన ఉన్న వాళ్ళు మొక్కలు పెంచేలాగా ఎంకరేజ్ చేయండి, మోటివేట్ చేయండి. ఈ పెస్ట్ మేనేజ్మెంట్ గురించి ఈ 2 వీడియోస్లో నేను చెప్పిన వాటిలో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయి, ఇంకేదైనా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఖచ్చితంగా దానికి ప్రాక్టికల్గా ఆ కషాయాలు ఏమున్నాయి అవి చేసి మీకు చూపించి స్ప్రే చేయడం చూపిస్తాము. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో అడగండి. అండ్ గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.